సీత ఒక మామూలు అమ్మాయి, కానీ మైండ్ లో ఒక యుద్ధమే చేస్తూ ట్రైన్ లో వెళ్తుంది. మనసులో ప్రశాంతత లేదు, లైఫ్ మీద హోప్ కూడా లేదు. ఏం బాధ వచ్చిందో తెలియదు, కానీ తన లైఫ్ ప్రపంచం ముందు చిన్నదిగా కనిపించింది ఆమెకి. బ్రతకాలని లేదు అన్న బాధ తనకి ఊపిరాడకుండా చేస్తుంది. ట్రైన్ దిగి లైఫ్ ని ఫేస్ చేయలేక స్లీపింగ్ పిల్ వేసుకుని కళ్ళు మూసుకుంది. కొంతసేపటికి ఏదో స్టేషన్ లో కళ్ళు తెరిచి కంగారుగా ట్రైన్ దిగింది. ఒక బెంచ్ మీద కూర్చుని చుట్టూరా చూసింది. కొత్త మనుషులు, తెలియని ప్లేస్. కానీ తనకు అక్కడి నుంచి వెళ్లాలనిపించలేదు. తన దృష్టి ఒక అబ్బాయి మీదకి వెళ్ళింది. ఆర్టిఫిషియల్ లెగ్ తో ఉన్న అతను వాళ్ళ అమ్మకి నెక్స్ట్ రేస్ లో నేనే ఫస్ట్ వస్తాను అని చెప్తున్నాడు. ఆ పక్కనే ఒక పూలమ్మే తాత ఎవరూ కొనకపోయినా పూలు తీసుకోండమ్మా అని నవ్వుతూ పిలుస్తున్నాడు. ఆ కొద్దిసేపు తన బాధ లెక్కే కాదనుకుంది సీత. వాళ్ళకి కష్టాలున్నాయి, కానీ ఎవరు లైఫ్ ని గివప్ చేయట్లేదే, మరి నేనెందుకు అలా బ్రతకలేను అనుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కింది. కానీ వేరే మైండ్ సెట్ తో. ఈ కథలో నీతి ఏంటంటే, బాధలైనా సంతోషాలైనా కొన్ని రోజులే ఉంటాయి లైఫ్ లో, కానీ ఆ రెండు శాశ్వతం కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో టెంపరీ అయిన సిచ్యువేషన్స్ కోసం జీవితానికి పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి స్టోరీస్ కోసం ఫాలో చేసుకో మిత్రమా, ఓకేనా?